ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్ ఉంది మనకు టీఎస్పీఎస్సీ నుంచి, చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ఇంపార్టెంట్ అప్డేటు ముఖ్యంగా డిస్టిక్ లెవెల్ పోస్టులకి సంబంధించి టీఎస్పీఎస్సీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే ఇప్పుడు మనకి జిల్లా స్థాయి పోస్టులకి వీరు ఏం చేస్తున్నారంటే 1:3 నిష్పత్తిలో మేము అభ్యర్థుల్ని వెరిఫికేషన్ కోసం పిలుస్తామని చెప్తున్నారు. 1:3 నిష్పత్తిలో ఎందుకు పిలుస్తున్నారంటే పోస్టులు మిగిలిపోతున్నాయి. ఎందుకంటే పై స్థాయి పోస్టు వచ్చినప్పుడు కింది స్థాయి పోస్టులకి అభ్యర్థులు రావడం లేదు. దీనివల్ల పోస్టులు మిగిలిపోయి అవి నెక్స్ట్ నోటిఫికేషన్ దాకా వాటిని మరి బ్యాక్లాగ్గా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే 1:3 నిష్పత్తులు కనుక మనం పిలిస్తే ఈ పోస్టులన్నీ కూడా మనం భర్తీ చేయడం ఒకటి, తర్వాత నిరుద్యోగులకు కూడా ఈ నోటిఫికేషన్లు ఎవరెవరైతే రాసినారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ నిర్ణయాన్ని టీఎస్పీఎస్సీ ఇక్కడ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో టీఎస్పీఎస్సీ వ్యూహం, ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినా పూర్తి స్థాయి భర్తీకి అవకాశం, జోనల్ మల్టీ జోనల్ పోస్టులకి మాత్రము 1:2 నిష్పత్తిలోనే పిలుస్తామని చెప్తున్నారు. కానీ డిస్టిక్ లెవెల్ పోస్టులకి మాత్రము 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్కు పిలుస్తారట. నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎక్కువ సంఖ్యలో కొలువులు ఉన్నటువంటి జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్హుల జాబితా ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించనున్నది. చూడండి ఇక్కడ జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాలు ముఖ్యంగా గ్రూప్ 4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాదాపు ఇక్కడ 9,000 ఉద్యోగాలు ఉన్నాయి గ్రూప్ 4లో. వీటి భర్తీకి ఈ 1:3 నిష్పత్తి ఫార్ములానే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీంతో పాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు కూడా ఇదే ఫార్ములాను అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టుల్ని భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తుంది. ఇక జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగాలను మాత్రము 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఈ అంశాలపై మదనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకొని ఆ మేరకు అమలు చేయనున్నట్లు మనకు సూత్రప్రాయంగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం అంటూ మరొక అంటే సబ్టైల్ కనబడుతుంది. టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ స్పీడప్ అవుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి అర్హత పరీక్షల తేదీలను అయితే టీఎస్పీఎస్సీ ఇటీవల రీసెంట్గా డేట్స్ కూడా ఇచ్చేసింది. అటు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు, జవాబు పత్రాలకి మెజారిటీ పరీక్షలకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులను కూడా కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్టుకు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను అయితే విడుదల చేయాల్సి ఉంది. దీనికోసము ఇంటర్నల్గా ఒక ప్రక్రియను అధికారులు వేగవంతం చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన, ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ, చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇప్పటి వరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు ప్రాథమిక జాబితాల ఎంపికలో 1:2 నిష్పత్తి నిర్ధారించుకొని ఉద్యోగాలు భర్తీ పూర్తి చేశాయి. ఇక్కడ దాదాపు 33,000 ఉద్యోగాలను ఈ 1:2 పద్ధతిలో భర్తీ చేయడం ద్వారా నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులు భర్తీ ప్రక్రియ మనం గమనిస్తే దాదాపు 15% ఉద్యోగాలు ఇక్కడ భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఆ సమస్య రాకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ జిల్లా స్థాయిలో 1:3 నిష్పత్తిని పిలుస్తున్నారు. ఇక్కడ మిగిలిపోవడానికి కారణం అందాక చెప్పాను, ఒక్కో అభ్యర్థికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడము, అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు అటెండ్ కావడం, ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువును ఎంచుకోవడము, సరైనటువంటి అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అర్హుల ఎంపికకు 1:3 నిష్పత్తిని అనుసరించాలని అయితే నిర్ణయించాయి. సో నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇది తాజా అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మీకు మరొక వీడియోని అయితే నేను ఇప్పుడు త్వరలో అందించబోతున్నాను.